తిరుపతిలోని జీవలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి వేళ స్వామి దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. పురస్కరించుకునేసి తిరుపతిలో వేకుజాము నుంచే శైవ క్షేత్రాలని భక్తులతో కిటకట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి జోకోన ఆలయంలో ఉన్నటువంటి జీవలింగేశ్వర స్వామి దగ్గర ఉన్నాము. మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు స్వామివారు కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. స్వామి, ఈరోజు శివరాత్రి పురస్కరించుకునేసి ఈరోజు స్వామివారి విశిష్టత గురించి చెప్పండి సార్. ఈరోజు స్వామివారికి సంబంధించినటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మొన్న శుక్రవారం నుండి 13వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా ఈ యొక్క 5 రోజులు పంచాగ్నిక దీక్షా కాలంలోని ఈ యొక్క మాఘమాసంలోని కృష్ణపక్షంలో ఉండేటువంటి చతుర్దశి రోజుని మహాశివరాత్రిగా మాస శివరాత్రిగా పిలువబడుతుంది. ఈ యొక్క మాఘమాసంలోని చతుర్థి నాడు, బహుళ చతుర్థి నాడు మహాశివరాత్రి. ఈ యొక్క శివరాత్రి మహోత్సవం పురస్కరించుకొని శ్రీ గంగా పార్వతి సమేత జీవలింగేశ్వర స్వామి వారి ఆలయము జీవకోనందు వెలిసి ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రంలోని ఈ యొక్క మొదటి రోజున ధ్వజారోహణ కార్యక్రమము, రెండో రోజున ప్రజలందరికీ కూడా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సకల రుణ బాధలంతా కూడా తొలగాలని రుద్ర హోమము, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమాలు జరిపించాము. ఈ రోజు అనగా మహాశివరాత్రి రోజున ప్రాతకాలమునే 2 గంటలకి ఏకకాలంలో పార్వతీ పరమేశ్వరుడికి ఇద్దరికి కూడా ఏకాదశ రుద్రాభిషేకంతో సహితంగా రుద్రాభిషేకం అనేది జరిగింది. తర్వాత సాయంత్రం, ఈ యొక్క రోజు సాయంత్రం స్వామివారు అమ్మవారు నందివాహనంపై అధిరోహించి ఈ యొక్క జీవకోన గ్రామం అంతా కూడా ప్రదక్షిణంగా 4 మాడవీధుల్లోనే ప్రదక్షిణంగా స్వామివారి గ్రామోత్సవం అనేది జరుగుతుంది. తర్వాత అదే విధంగా ఈ రోజు రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలాభిషేకము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మహాబిల్వార్చన అనేది ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది. అదే విధంగా సోమవారం అంటే రేపు సాయంత్రము 4 గంటలకి స్వామివారికి అన్నాభిషేకము, అదే విధంగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణమునందు కళ్యాణోత్సవం మహోపవేతంగా జరుగుతుంది. అదే విధంగా 17వ తారీఖు మంగళవారం నాడు ఉదయం ఈ యొక్క స్వామివారి 5వ రోజు బ్రహ్మోత్సవం సందర్భముగా స్వామివారికి త్రిశూల స్నానము మరియు ధ్వజ అవరోహణ కార్యక్రమాలంతా కూడా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ప్రతిరోజు కూడా వివిధ అలంకార రూపాల్లో స్వామివారు అమ్మవారు దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. మన యొక్క ఈ యొక్క క్షేత్రానికి ఈ యొక్క పురుషోత్తమ స్వామి గారిని ఈ యొక్క ప్రతి నిత్యము కూడా ఈ యొక్క అలంకారాలు విశేషంగా జరిపిస్తూ ఉంటారు. అదే విధంగా అందరికీ కూడా లోక కళ్యాణార్థమైన ఈ యొక్క క్షేత్రంలో అందరికీ కూడా క్షేమంగా ఉండాలని ప్రతి ఈ యొక్క 5 రోజులు కూడా దీక్షా కంకణాధారణతో ఈ యొక్క పూజాది కార్యక్రమాలు అనేది నిర్వహిస్తూ ఉంటున్నాము. అయితే ఇక్కడ పోలీసు శాఖ కానీ ఇక్కడ ఆలయ అధికారులు కానీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా భక్తులకైతే ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. మనం చూడొచ్చు భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో ఇట స్వామివారికి ధూపదీప నైవేద్యాలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. మనము స్వామివారికి ఆలయంలో ఆలయ వెలుపల స్వామివారికి పాలాభిషేకం అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. తెల్లవారుజాము నుంచే భక్తులు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే పూజారి ప్రధాన అర్చకులు చెప్పినటువంటి పరిస్థితి అయితే 5 రోజుల పాటు ఈ జరిగే బ్రహ్మోత్సవాల భాగంగానే ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నాము. భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఉండదని కూడా ప్రధాన అర్చకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహతో వెంకటరత్నం, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుంచి.